వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరగడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజుల యొక్క ప్రాతినిధ్యం పెంచుకోవాలి, ఏ రకంగా కొంత నాయకత్వాలు అభివృద్ధి కావాలన్న సంకల్పం కొద్దీ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముదిరాజులు రాష్ట్రంలో బీసీ కులాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా రాజకీయ పరంగా చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది ఉన్నత స్థాయి శిఖరాలకు ఎక్కినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మరి పార్లమెంటు కానీ శాసనసభ కానీ శాసన మండలిలో ఒక్కొక్కరితోటే మరి ప్రాతినిధ్యం ఉంది. మరి ఇదే సంఖ్య కంటే 10% తక్కువ ఉన్న వాళ్ళు కూడా 40 మంది, 42 మంది, 10 మంది, 11 మంది శాసనసభ్యులు ఉన్న దాఖలాలు కూడా ఉన్నాయి. మేము గ్రామీణ ప్రాంతాల నుంచి నాయకత్వాలు అభివృద్ధి చేయాలన్న సంకల్పం కొద్దీ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంతేకాకుండా ముదిరాజు మత్స్యకారులు ఎవరైతే వృత్తిలో ఉన్నారో వారికి అన్ని రకాల సౌకర్యాలు అందజేయాలన్న సంకల్పం కొద్దీ కూడా చేస్తున్నాం. గతంలో ఉచిత చేప పిల్లల పంపిణీ ఉంటే పోయిన సంవత్సరం ప్రభుత్వం దానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం, అది మరి చాలా తక్కువ స్థాయిలో పంపిణీ జరగడం జరిగింది. ఈ సంవత్సరం మరి 122 కోట్లు మేము రిక్వెస్ట్ చేసినాం, ప్రభుత్వం మంజూరు చేసినామని చెప్పింది. ఇంకా వాటిని పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టాలి. ఒకవేళ దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా మత్స్య సహకార సంఘాలకే డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా నా డిమాండ్ని ఇవాళ ప్రభుత్వం ముందు పెడుతున్నాం. అదేవిధంగా ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్లో చేసిన విధంగా ముదిరాజులను బీసీడీ నుంచి ఏకి చేర్చే ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని కూడా మేము ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరి వారి ఆశీస్సులతో దాన్ని సాధించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి 20 నెలలు గడిచింది. దాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముదిరాజు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 50 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటికి ₹1 కూడా దాని నుంచి ఖర్చు పెట్టలేదు. అట్లా కాకుండా మాకు సంవత్సరానికి 500 కోట్లు దానికి కేటాయించాలి. ఖచ్చితమైన పథకాలు గ్రామీణ ప్రాంత ముదిరాజులకు చేరాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చెరువుల కుంటల మీద ముదిరాజులకు బెస్తలకే హక్కులు ఉండే విధంగా జీవోలు ఇస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే చేపట్టమని చెప్పి కూడా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఎన్సీడీసీ నుంచి మేము 1000 కోట్ల రూపాయలు తెప్పించి ముదిరాజులకు 75% సబ్సిడీతో వాహనాలు కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను నేను, మత్స్యకారుల కోసం 1000 కోట్లు మీరు ఎన్సీడీసీ నుంచి తెచ్చి వారి ఆర్థికాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాల్సిందిగా కూడా ఈ సందర్భంగానే ప్రభుత్వాన్ని చేత ఇవాళ ప్రభుత్వం ఉంది. గతంలో మనం మిషన్ కాకతీయ ద్వారా కొన్ని చెరువులు బాగు చేసుకున్నాం. సరే, తర్వాత కాలంలో కొంత మనకు అభివృద్ధి జరగకపోయినప్పటికీ కూడా చెరువుల్ని నిరంతరం కాపాడాల్సిన బాధ్యత ఉంది. చెరువులో నీళ్లు ఉంటేనే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటేనే మొత్తం సమాజం బాగుంటుంది. కాబట్టి చెరువులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటిని కాపాడాల్సిందిగా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడైతే చెరువులు గండ్లు పడ్డాయో, ఎక్కడైనా ఈ వర్షాల వల్ల ఇబ్బందులకు ఎదురైనాయో వాటిని వెంటనే రిపేర్ చేయాల్సిందిగా 2 సార్లు డిమాండ్ చేసినాం. అసెంబ్లీలో కూడా ఈ సమస్యను లేవనెత్తినాం. చెరువుల మీద రికార్డులు అడిగినారు. మా దగ్గర 43,000 పైన చెరువుల యొక్క విస్తీర్ణంతో సహా డేటా ఉంది. ఇస్రో సహకారంతో ఆ డేటా తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వానికి అందజేస్తున్నాం. దాన్ని తప్పకుండా అన్ని చెరువుల్ని ప్రొటెక్ట్ చేయడానికి. అదేవిధంగా గతంలో కూడా నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇప్పించిన FTL లెవెల్ ఫిక్స్ చేసి వాటికి రాళ్లు పాతించాల్సిందిగా కూడా ఆదేశాలు ఇప్పించడం జరిగింది. నేను మరొకసారి కూడా ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడి ఆదేశాలు జారీ చేయిస్తా అని చెప్పి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.